హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకోసం కొన్ని సంబంధాలు తీసుకొచ్చినాం, కొన్ని కులాలకు సంబంధించిన సంబంధాలు తీసుకొచ్చినాం. అవి అబ్బాయిల గురించి తీసుకొచ్చినాం. ఆ కులాలు ఏంటో వినాలనుకుంటున్నారా? అయితే ఆ కులాలు వచ్చేసి వాల్మీకి, లింగాయత్తు, క్షత్రియ రాజులకు సంబంధించిన చంద్రవంశ, సూర్యవంశ అబ్బాయిల గురించి తీసుకొచ్చినాము. మరి ఆ అబ్బాయిల గురించి మీరు వినాలని మేము కోరుకుంటున్నాము. అయితే మీరు ప్రతిరోజు ఇలాంటి కొత్త కొత్త న్యూస్, అదే కొత్త కొత్త అప్డేట్స్ వినాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎవరన్నా మనకు అబ్బాయిల గురించి చూస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఏంటి అని అంటే చూడడమే కాదు, ఖచ్చితంగా మీరు వ్యూస్, లైక్స్ చేస్తూ ఉంటేనే మనకి ఏదైనా పెరుగుతాయి. కాబట్టి ప్రతిరోజు చూడాలని నేను కోరుకుంటున్నా. ఈ ఒక్క కులం గురించే కాదు, ప్రతి కులం గురించి మేము పాటు పడుతున్నాము. ఏదో ఈ రోజు అయిపోయింది అనేది కాదు, ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటాం. కాబట్టి మా ఆఫీస్ కూడా జగదిరుగుట్ట, ఇంతల్ హైదరాబాద్ లో కూడా ఉంది. కాబట్టి రావాలనుకుంటే 10 గంటల నుంచి 7 గంటల వరకు మీరు కాల్ చేసి రావచ్చు. మరి ఇప్పుడు అబ్బాయిల డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళ హైట్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, వివరాలు ఏంటి అనేది చెప్పబోతున్నాం. కాబట్టి శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాము. మరి నవ్య తీసుకొచ్చిన అబ్బాయిల గురించి మరి పూర్తిగా చెప్పగలవా? పూర్తిగా చెప్పగలరు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కదా? 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఓకే అండి, విన్నారు కదా. మరి నవ్య మాటల్లోని, మరి ఆమె మాటల్లోని ఆ అబ్బాయిల డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఏంటనేది విందాము. రిక్వైర్మెంట్ గురించి నేను చెప్తాను, మీరు వినాలని ఆశిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు వినండి. ఈ రోజు నేను క్షత్రియ రాజుల అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/9/1999, ఎత్తు 5'8" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయికి వాళ్ళ బిజినెస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం, బిజినెస్ స్టార్ట్ చేశారండి ఓన్ గా. మరి వీళ్ళకి నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు వస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే హైదరాబాద్ లో ఉండే అమ్మాయే కావాలనుకుంటున్నారు. వీళ్ళ నేటివ్ వచ్చేసి ఖమ్మం, కాకపోతే వీళ్ళు సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సో వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు క్షత్రియలోనే మంచి అమ్మాయి కావాలనుకుంటున్నారు. ఆ అమ్మాయి మినిమం డిగ్రీ అయినా చేసి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. మరి ఇంకా కట్నం అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని అంటే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. మరి ఇలాంటి రిక్వైర్మెంట్స్ తో ఎవరికైనా సంబంధాలు చూడాలన్నా చేయాలన్నా సో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని చూడాలని మేము కోరుకుంటున్నాం. అట్లనే మరో అబ్బాయి గురించి కూడా మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. ఈ రోజు నేను ఆర్యకటిక అబ్బాయిని తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 20/10/1992, ఎత్తు 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి పీజీ కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ బిజినెస్ చేస్తున్నారు. మరి నెలకు వచ్చేసి ₹1,50,000 వరకు సంపాదిస్తున్నారు. 3 బ్రదర్స్ ఉంటారు. 2 బ్రదర్స్ కి మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి చిన్నవాళ్ళు, ఆడపిల్లలు లేరండి, 3 మగవాళ్ళే. వీళ్ళ నేటివ్ వచ్చేసి రంగారెడ్డి, కాకపోతే వీళ్ళు ఉండేది హైదరాబాదే. హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఏం లేదు, రంగారెడ్డిలోనే ఓన్ హౌస్ ఉంది. 4 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు మంచి అందమైన అమ్మాయి కావాలనుకుంటున్నారు. అందులోనూ ఆర్యకటికలోనే కావాలనుకుంటున్నారు. ఆర్యకటికలో ఇలాంటి అంటే అబ్బాయి కోసమే కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వాళ్ళందరికీ వీడియో షేర్ చేయాలి అండ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాం. షేర్ చేసే ప్రతి ఒక్కటి ఆలోచించండి, మనం ఎవరికి షేర్ చేస్తున్నాము అనే విషయం కూడా. ఎందుకంటే ఒక ఇంట్లో పెళ్లి జరగాలి అనే మంచి మనసుతో అనుకుంటున్నాం కాబట్టి అది 100% సక్సెస్ అవుతుందని మేము కూడా అనుకుంటున్నాం. అయితే మళ్ళీ మనం ప్రతిరోజు ఇలా వినాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని ఎందుకు చెప్తున్నాం అంటే, చూసినప్పుడు మీరు వదిలేశారనుకోండి, మళ్ళీ వెతకాలంటే మీకు కష్టం అవుతుంది. పేరు అనేది ఐడియా ఉండదు. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అంటే మరి ఇంకేదో మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి మీరు మోసపోతున్నారు. కాబట్టి అందుకోసం మరీ చెప్తున్నాం. కాబట్టి అట్లనే మరో అబ్బాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే ఆమె వివరాలు, అబ్బాయి వివరాలు, పూర్తి వివరాలు అనేది విందాం రిక్వైర్మెంట్ తో సహా. నేను మరో అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/10/1992, ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ ప్రైవేట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నారు. హైదరాబాద్ లోనే నెలకు జీతం వచ్చేసి 60,000 వరకు. మాకు క్షత్రియ రాజులోనే మంచి అందమైన అమ్మాయి కావాలనుకుంటున్నారు. మేము ఉండేది హైదరాబాద్ లో, వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే అండి. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉంటారు. జూబ్లీ హిల్స్ లో వీళ్ళకి 3+3 హౌస్ కూడా ఉంది. 2 బ్రదర్స్ ఉంటారు. పెద్ద అబ్బాయికి పెళ్ళైపోయింది. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, మరి మంచిగానే సంపాదిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే మా ఆఫీస్ కి వచ్చి కలవండి. అట్లనే మరో అబ్బాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే మళ్ళీ విందాం. ఎందుకోసం అంటే ఆమె చెప్తా ఉంది, నాకే ఎంతో మంచిగా అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా అంతే శ్రద్ధతోని వింటారని నేను కోరుకుంటున్నా. వినాలా కూడా, వింటేనే మీకు అర్థమవుతుంది. ఎందుకోసం అంటే మన అమ్మాయికి పెళ్లి చేయాలన్నా మనం మరి మంచి మాటలు వింటేనే కదా, అబ్బాయిల గురించి వింటేనే కదా. ఏం వినకుండా మరి ఏం చేస్తాం చెప్పండి. దయచేసి వినండి. దయచేసి మేము చెప్తున్న విషయాలన్నిటి వినండి, పూర్తిగా అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకపోతే ఆఫీస్కి వచ్చేయండి, మేము అన్ని వివరాలు మీకు ఇస్తాం. ఓకేనా? భయపడాల్సిన పనేం లేదు. ధైర్యంగా రండి. మంచి వరుణ్ణి మీ అమ్మాయి కోసం చూడండి. మంచి అల్లుడిని మీ సొంతం చేసుకోండి. నవ్య చెప్పు. నవ్య, ఈ రోజు నేను పూరగారి క్షత్రియ అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 28/10/1990, ఎత్తు 5'7" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రైవేట్ కంపెనీలోనే సూపర్వైజర్ గా జాబ్ చేస్తున్నారండి. నెలకు జీతం వచ్చేసి 55,000 వరకు వస్తుంది. వీళ్ళు ఉండేది ఎక్కడ అని అంటే వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి బయ్యారం, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. హైదరాబాద్ లో రెంట్ హౌస్, ఓన్ హౌస్ ఏం లేదు. కానీ బయ్యారంలో మాత్రం వీళ్ళకి ప్రాపర్టీస్ వైజ్ గా బాగానే ఉన్నారు. 3 CR వరకు ఉంటారు.
వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు మంచి అందమైన అమ్మాయి కావాలి అనుకుంటున్నారు, పురగరి క్షత్రియుల్లోనే కావాలి అనుకుంటున్నారు. లేదు అనుకుంటే మాకు వేరే అదర్ క్యాస్ట్ అయినా పర్వాలేదు, మేము చేసుకుంటామని చెప్పి ముందుకు వస్తున్నారు. అంటే వీళ్ళకి పెద్ద క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదండి. అలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ఆఫీస్ కి వచ్చేసేయండి. విన్నారు కదండి. మరి మరో అబ్బాయి గురించి మరి ఆ వివరాలు ఏంటి అనేది మనం మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. చెప్పు నవ్య. నేను మరో క్షత్రియ అబ్బాయిని తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 2/10/1987, ఎత్తు 5'10" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ప్రెసెంట్ జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తున్నారు. ఈ అబ్బాయి పూణేలో జాబ్ చేస్తున్నారండి. మరి ఈ అబ్బాయి సంవత్సరానికి 14 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే పూణేలో ఉంటున్నారు కాబట్టి మరి హైదరాబాద్ నుంచి పూణే వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలనుకుంటున్నారు. అది కూడా క్షత్రియులోనే కావాలి. అంటే క్షత్రియులో ఉన్నా లేకున్నా ఇన్కేస్ వేరే క్యాస్ట్ లో అయినా కూడా మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నాం అని అంటున్నారు. వీళ్ళకి కట్నం డిమాండ్ కూడా పెద్దగా ఏది లేదు. మరి ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే అంటే చాలా మంది కట్నం ఇచ్చే వాళ్ళు కావాలి, అంటే ఇదే క్యాస్ట్ లో కావాలి అనుకుంటున్నారు. ఏ క్యాస్ట్ అయినా చేసుకుంటాను అనుకునే మంచి మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి దాంట్లో ఈ అబ్బాయి ఒకరు కాబట్టి ఇంత మంచి అబ్బాయిని కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్ కి వచ్చి కలవండి. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల కూడా ఒక మంచి పని ఏంటంటే ప్రతి ఒక్కరికి పెళ్లిళ్ళు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దీంతో ఎంతో కొంత పుణ్యం అనేది మనకు కూడా సంపాదించవచ్చు అనేది మా చిన్న ఉద్దేశం. అందుకే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అయితే చాలా మంది ఏంటంటే తల్లిదండ్రులు కట్నం ఇవ్వలేక బాధపడుతున్నారు. మీరేం బాధపడకండి, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో మీకోసమే ఉన్నారు. నేను ఖచ్చితంగా కట్నం డిమాండ్ చేసే వాళ్ళకి ఎవరికి పెళ్లిళ్ళు చేయలేదండి. ఎవరైతే వాళ్ళకు నిజంగా అమ్మాయి కావాలని కోరుకుంటున్నారో, అబ్బాయి కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకే పెళ్లి చేస్తున్నాం. కాబట్టి మీ అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళకు నచ్చి వాళ్ళు చేసుకుంటామని వస్తారో కట్నం గురించి మీరేం మాట్లాడాల్సిన పని లేదు, మీరేం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఎంత వీలైతే అంత మీ సైడ్ మాట్లాడి, అంటే అబ్బాయి మా తరపైనప్పటికీ మా కస్టమర్ అయినప్పటికీ మీరు మా కస్టమర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వేరే బ్యూరో ద్వారా కూడా ఏదొచ్చినా మేమైతే మీ సైడే ఉండి మీకు ఖచ్చితంగా మేమేము వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటలేము, మేము ఫీజు మాత్రమే తీసుకుంటాం. కాబట్టి నిజాయితీగా నిక్కసుగా ఇలాంటి అబద్ధాలు ఆడకుండా జెన్యున్ గానే మీకు సర్వీస్ ఇస్తాం. కాబట్టి మీరు నమ్మి రండి, ఒకసారి చూడండి మమ్మల్ని, మీకే అన్ని క్లారిటీ వస్తాయి. కాబట్టి అట్లనే మరో అబ్బాయి గురించి మేడం నవ్య గారు చెప్తారు, ఆమె మాటల్లోనే విందాం. నేను మరో క్షత్రియ అబ్బాయిని తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/11/1986, ఎత్తు 5'7" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారండి. మరి నెలకు జీతం వచ్చేసి 40,000 వరకు వస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు క్షత్రియలోనే మంచి అందమైన అమ్మాయి కావాలనుకుంటున్నారు. వీళ్ళు ఉండేది ఒంగోలు, కాకపోతే హైదరాబాద్ లో ఉంటున్నారు. హైదరాబాద్ లో పెద్ద ప్రాపర్టీస్ ఏం లేవు అనండి, కాకపోతే వీళ్ళ నేటివ్ అయిన ఒంగోలులో వీళ్ళకి ఓన్ హౌస్ ఉంది, పొలాలు అవి ఉన్నాయి. వీళ్ళు మొత్తం 2 CR వరకు ఉంటారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అనేది నేను చెప్పాను కదండి, క్షత్రియలోనే కావాలి అనుకుంటున్నారు. క్షత్రియలో ఇలాంటి అబ్బాయినే మీరు కావాలి అనుకుంటే ఇంకెందుకండి ఆలస్యం, అటు ఇటు లేట్ చేయకుండా మా వీడియోని మా పురగరి క్షత్రియ క్యాస్ట్ వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్యాస్ట్ల గురించి కానీ అప్డేట్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టాల్సిందే.